కర్కాటక రాశి వారికి కానీ ఈ మాసంలో చూసుకుంటే వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అంటే వీళ్ళు ఏదైతే పని చేస్తారో దానికి తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసంలో వీళ్ళకి ఆర్థిక వ్యవహారాలు కానీ అలాగే ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళు చేసే ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో ఆ పెట్టుబడులు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన సమస్యలు కానీ రుణ బాధలు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడం అనేది ఖచ్చితంగా వీళ్ళకి జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏవైతే స్థిర చరాస్తులు కొనుగోలు కానీ లేకపోతే ఏమైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లేదా ఆదాయ మార్గాలు అంటే ఎవరైనా కుటుంబంలో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి ఉద్యోగం రావడం ఇలాంటివి కూడా ఉంటాయి. అలాగే విలువైన వస్తువులు గృహానికి సంబంధించినవి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఆర్థిక రుణాలు ఎవరైతే కోరుకుంటున్నారో అంటే ముఖ్యంగా బ్యాంక్ నుంచి లోన్స్ కానీ ఇలాంటివి ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా శాంక్షన్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే బంధువులకి మిత్రులకి నీకు తోచిన దాంట్లో సహాయ సహకారాలు చేయడం అనేది జరుగుతుంది. నిరుద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీళ్ళకి ముఖ్యంగా వ్యాపార విస్తరణ అనేది చేస్తారు. ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పని మీద ఖచ్చితమైన అవగాహనతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది.